బంగ్లాదేశ్ లో జరిగేది హిందూ జెనోసైడ్ కాదంట. దీపు చంద్రదాస్ ఇన్సిడెంట్ జరిగి వారం కూడా కాలేదు. అప్పుడే ఇంకోటి అమృత్ మందల్ అనే ఇంకో హిందూ వ్యక్తిని మాబు కొట్టి చంపారంట. ఇవన్నీ షారిఫ్ హాదీని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత స్టార్ట్ అయినాయని మీరు అనుకోవచ్చు. కాదు, ఎప్పుడైతే ఇంటర్మ్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి సెలెక్టివ్ గా హిందూస్ ని మాత్రమే టార్గెట్ చేస్తారు. మరి ఇంత జరుగుతున్నా అక్కడ జరిగేది హిందూ జెనోసైడ్ కాదని ఎవరు అంటున్నారు? యుఎన్ అంటున్నది. యుఎన్ డెఫినేషన్ ప్రకారము ఈ టర్మ్ వాడాలంటే ఇంటెంట్ ఉండాలి. అక్కడ బంగ్లాదేశీ లీడర్స్ వచ్చి అటాక్ ఆన్ ఆల్ మైనారిటీస్ అని డైరెక్ట్ గా చెప్పకపోతే ఇట్స్ నాట్ జెనోసైడ్. ఇంటరింగ్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి అక్కడ వేలాది మంది హిందువుల పైన, గుళ్ల పైన, కల్చరల్ పైన సెలెక్టివ్ డైరెక్ట్ అటాక్ జరుగుతుంది. ఇదే విధంగా జరిగితే ఢాకాలో యూనివర్సిటీ రీసెర్చర్సే చెప్తారు 2050 కల్లా బంగ్లాదేశ్ లో హిందువులు ఉండరు అని. ఇప్పుడు అక్కడ హిందూస్ మీద జరిగే అట్రాసిటీస్ ని పొలిటికల్ వైలెన్స్ ని క్లాసిఫై చేస్తున్నారు. మీరు ఒకసారి పిక్చర్ ని జూమ్ అవుట్ చేసి చూస్తే ముందు నేపాల్, తర్వాత పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్. ఇక్కడ లోకల్ మిలిటెంట్ గ్రూప్స్ కి ఎవరో ఫండింగ్ ఇచ్చి ఎవరో బ్యాకింగ్ చేస్తే గానీ వాళ్ళు ఇండియాతో కుట్లాటకు రారు. కాశ్మీర్ ఫైల్స్ ప్రొపగెండా, బెంగాల్ ఫైల్స్ ప్రొపగెండా, కేరళ ఫైల్స్ ప్రొపగెండా. అసలు ఈ సోషల్ మీడియానే లేకపోతే ఇప్పుడు అక్కడ జరిగేది కూడా ప్రొపగెండా అనేస్తుంది. 1971 లో హిందూస్ పైన జరిగిన జెనోసైడ్ ని బెంగాల్ ఫైల్స్ లాంటి సినిమాలు చూపిస్తే ప్రొపగెండా అంటారు. ఇప్పుడు ఈ పొలిటికల్ వైలెన్స్ లో యుఎన్ ఇంటర్వ్యూన్ కాదు, ట్రిబ్యునల్స్ రావు, ఎంక్వైరీ కమిషన్ పోదు, ఎందుకంటే ఇట్స్ నాట్ లీగల్ జెనోసైడ్ అని వాళ్ళు అంటున్నారు. లాస్ట్ వీడియోలో చాలా కామెంట్స్ వచ్చినాయి, మీరు ఇక్కడ సెలెక్టివ్ టాపిక్స్ పైన ఎందుకు రెస్పాండ్ అవుతారని చెప్పి. బాస్ సీరియస్లీ, బంగ్లాదేశ్ ఒకప్పుడు ఇండియాకి ఇంటిగ్రల్ పార్ట్ ఉండే. అక్కడ ఇక్కడ అని కాదు బాస్, సెలెక్టివ్ వైలెన్స్ ఆన్ ఎనీ కమ్యూనిటీ అండ్ ఎనీ రిలీజియన్ ఈజ్ అన్యాక్సెప్టబుల్.